చేసుకోవాల్సింది ఒక విషయము. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే అది ఎక్కడి నుంచో కాదు, మనలో నుంచే రావాలి. అంటే వ్యక్తిగతంగా మనలో క్రమశిక్షణ, సంస్థాపరంగా సంస్థని అభివృద్ధి చేసుకోవటములో భాగంగా మనం కృషి చేసినట్లయితే అదే పునర్నిర్మాణం. తద్వారా సమాజము, రాష్ట్రము, దేశము అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ విషయాన్ని నేను మీతో చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మొన్న మీరు చేసిన సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంది. కాబట్టి మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇంత టాలెంట్ని మనం ఉంచుకొని దీన్ని ఇట్లాగే పెట్టడం బాగలేదు. కాబట్టి దీన్ని పునర్నిర్మించుకోవాలి మనం. అంటే కొత్త కోర్సుల్ని మనం స్టార్ట్ చేసుకోవాలి, తప్పకుండా పిల్లల సంఖ్యను ఇంకా పెంచుకోవాలి, కావలసిన వనరుల్ని మనం సమకూర్చుకోవాలి, భావి తరాలకి ఈ వారసత్వాన్ని మనం అందజేయాలి. కాబట్టి మీరు చేయగలరనే విశ్వాసం మొన్న సమ్మర్ క్యాంప్ వచ్చాక నాకు వచ్చింది. చాలామంది అనేక రకాలుగా చెప్తున్నప్పటికీ నేను వాళ్ళని స్పందించలేదు. మొన్న చూశాక హిడెన్ టాలెంట్ మన అందరిలో ఉంది. కాబట్టి ఇది మన తెలంగాణ సంపదనివ్వండి, లేకపోతే భారతదేశ సంపదనండి, వారసత్వం మనం. కాబట్టి మన పిల్లలకి, భవిష్యత్తు వాళ్ళకి కూడా అందజేయవలసిందిగా మనందరం కృషి చేయాలి. మనందరం ఒకే కుటుంబ సభ్యులుగా ఇందులో పాలు పంచుకొని సంస్థ అభివృద్ధికి కృషి చేయవలసిందిగా, ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే విశ్వాసం నాలో కలిగింది. కాబట్టి మీరు చేయగలరనే విశ్వాసం నాకు కలిగింది. కాబట్టి మనందరం కలిసి పనిచేసి మంచి పేరు ఈ సంస్థకి, మనకి, మన కుటుంబానికి తీసుకురావాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరితో కలిసి పంచుకోవటం. కిషన్ ఈ గ్రూప్ ఫోటో తీసి తల ఒక కాపీ, హార్డ్ కాపీ ఇచ్చి ఒక కాపీ నీ గ్యాలరీలో పెట్టుకో. ఓకే సార్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద